లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. మీ నాన్న సో నీ గురించి కొన్ని మిస్గైడ్ చేసిండు, కొంచెం వేరేలాగా మాట్లాడిండు. సో ఆ వీడియో గురించి మీరు ఏం చెప్తారు? అంటే కావాలని చేపించారని చెప్పి కూడా మీరు కొన్నిసార్లు సందర్భాలు కావాలని చేపించారని చెప్పడం కాదు, చేపిచ్చిరు 100%. చేపించిన వ్యక్తులు కూడా నాకు తెలుసు, కానీ నేను ఇంకేం అనదలుచుకోలేదు. ఎవరి పాపం వాళ్ళది. అన్ని రోజులు చెప్పండి, అప్పుడే ఎందుకు చెప్తారు ఒక మాట చెప్పన్నా? అన్ని రోజులు ఆయన ఒక 3.5 years అవుతుంది వెళ్ళిపోయి ఇంట్లోకి వెళ్ళి. వేరే ఆమెను తీసుకొని పోయి నేను ఎప్పుడన్నా చెప్పినా ఏమన్నా? అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయనను తప్పు పడితే మా ఫ్యామిలీలో ఒక పర్సన్ కాబట్టి మమ్మల్ని మేము తప్పు పట్టుకున్నట్టు అవుతుంది. సో నాకు అవసరం లేదని అంతకు ముందు కూడా నేను నామినేషన్ వేయడానికి ముందు కూడా చాలా ఇంటర్వ్యూలు ఇచ్చిన, కానీ ఏ ఇంటర్వ్యూలో కూడా మా ఫాదర్ లేడు, బయట ఉండడని మాత్రమే చెప్పినా, కానీ ఇట్లా పోయిండని అయితే నేను చెప్పలేదు ఎక్కడ కూడా. అంటే సొంత నాన్న కాబట్టి ఎలా చెప్తావు? చెప్పాల్సిన అవసరం లేదు, మన విషయాలు మనం బయట వేసుకోవాల్సిన అవసరం లేదు అనేది నా ఆలోచన. కానీ ఇంకా ఏదో ఇట్లా చెప్పి ఆయనకు తర్వాత ఒక 3.5 years తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మెంటల్ కండిషన్ అనేది చాలా దెబ్బతిన్నది ఆయనకు. మెంటల్ అతను అలా కావుడు కూడా కారణం మీరే అని చెప్పి కూడా నడుస్తుంది మరి బయట. మేమే అంటే ఇంకా పెడతారు, ఇంకేమన్నా పెడతారు. ఇప్పుడు నేను హైలైట్ అయినా కదా, ఒక తండ్రే ఓర్వలేకపోతుండు. ఎందుకు ఓర్వలేకపోతుండే నేను క్వశ్చన్ చేస్తా. ఎట్లా అంటే నేను చూస్తూ ఉండలేను. నా తల్లిని కొడుతుంటే బాగా కొడుతున్నావు, కొట్టు అని ఉమ్మలకి కూర్చుంటానా, అడ్డం పోతా. ఎందుకు కొడుతున్నావు, నీకేం అవసరం? నేను గట్టిగా నిలదీస్తా. నా ఫ్యామిలీ వేరే ఫ్యామిలీ లేడ జరిగినా నేను నిలదీస్తా. తప్పుంటే ఏం ఊకోను, చూసుకుంటా. అట్లా నేను నిలదీయడం వల్ల గట్టిగా నేను ఒక శత్రువు లెక్క అయిపోయినా. అని నేనేం చేసినా ఈ అడ్డు చెప్తుంది. ఇష్టం వచ్చిన వాళ్ళు మరి తిరగమంటే ఇక తిరుగుపో మంచిగా పోతున్నావు అని పొద్దుగాల ఇంత సర్ది గడ్డి పంపించి సాయంత్రం వరకు వచ్చిన తర్వాత గిన్నెలు కడిగి మళ్ళీ తినయ్యా, మళ్ళీ రేపు పొద్దులు తిరిగి అట్లా చేసి నేను మంచిదాన్ని అయ్యేదాన్ని. నీకు ఇష్టం వచ్చినట్టు తిరగడం, ఇంట్లో వచ్చిన సంపాదన అంతా వేరే వాళ్ళకి పెట్టడం, ఇష్టం వచ్చినట్టు చేస్తే ఇక ఇంట్లో ఎవరు ఊరుకుంటారు అన్న? ఇప్పుడు అవన్నీ క్వశ్చన్ చేయడం వల్ల నేను ఒక శత్రువు లెక్క కనిపించేసరికి ఇక ఇట్లా అయిపోయింది. ఇంకా దీన్ని ఎట్లనన్నా ఎల్లగొట్టాలి, అది ప్లాన్లు వేసిండు, ఎన్నో ప్లాన్లు వేసిండు. నేను నాకు భయమే, దూరం వెళ్తే మా అమ్మని మస్తు కొట్టేది. కంటిన్యూ కొట్టి ఆమెకు బ్యాక్ బోన్ సరిగ్గా లేదు. మీరు స్కానింగ్ కూడా వేసుకోండి కావాలంటే. వెనకాల ఇటుక పిల్ల తీసుకొని కొడితే నేను లేని సిచ్యువేషన్లో క్రాక్ వచ్చింది. 1 month బెడ్ రెస్ట్ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు దాన్ని. ఇంకా క్వశ్చన్ చేయరా అన్న? ఎవరైనా చేస్తారు ఇప్పుడు. అంత క్వశ్చన్ చేయకుండా కళ్ళు మూసుకొని అయితే ఎవరు ఉండరు కదా. ఇక సందు అయితే లేదు, ప్రతిసారి ఏ సందు అయినా మమ్మల్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు, పోయాడు, జంప్ అయ్యండి. ఇక డబ్బు గోల్డ్ అన్నిటికన్నీ తీసుకొని మా బతుకు రోడ్డు మీదేసి వెళ్ళిపోయిండు. పోయినావు పోయి పొద్దుగాల పోయి పట్టుకొస్తే ఉంటాడు, రాత్రి లేచి వెళ్ళిపోతాడు. దాంతోనికి ఎంత పట్టుకుంటాం చెప్పు? పలానూరులో ఉన్నాడని మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. రా ఇంటికి రా, మాకు ఒక తోడు కావాలి, ఇంట్లో మొగైన లేని తోడు ఎట్లుంటుంది, రా పోయి తోలుక ఆటో కిరాయి కట్టుకొని ఇంటికి తోలుకొస్తే మేము అందరం పడినాక రాత్రి లేచిపోతాడు. ఎన్నిసార్లు పట్టుకొచ్చి మాకు విసుకొచ్చింది. నీకు హ్యాపీగా తిరుగు నాయన, నీకు బాగా విసికిన రోజు అప్పుడు రా చూతామని చెప్పినాను. ఇంకా ఎన్నిసార్లు మేము ఆటోలు కట్టుకొని పోయి తోలుకొచ్చిన రోజులు ఉన్నాయి తెలుసా అన్న? వీళ్ళకి తెలియదు. ఒక్కటే వ్యూస్ బాగా పోవాలి, అదొక్కటి చాలు. ఇంకా అరే పెట్టిండు, అది ఏ ఆయన కండిషన్ ఫుల్ తాగిండు. ఆ వీడియోలో వెనకలా చెప్తున్నారు, మనం చిన్నగా వింటే ఇట్లా చెప్పు అని పక్కన చెప్పిస్తారు. అరే ఇదేదో ఫేక్ ఉందని ఒక్క క్షణం ఆలోచించవచ్చు కదా, ఆలోచించలే. అప్లోడ్ చేసేసిరిగా, ఫీజులు ఇట్లా ఎగిరిపోయినాయి. ఇదంతా కుట్రా. ఆ వీడియో చేయించిన వాళ్ళు నాకు తెలుసు, ఆ వీడియో చేసినందుకు మా అయ్యకి డబ్బులు ఇచ్చిన విషయం కూడా నాకు తెలుసు. 1 లక్ష రూపాయలు ఇచ్చిరంట ఆ వీడియో చేయడానికి. అంటే నా మైండ్ మొత్తం డైవర్ట్ చేసేయాలి, ప్రచారంలో ఉండకుండా. కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన వ్యక్తియే, పేరు చెప్పగలుగుతాను? చెప్పను, ఆల్రెడీ భయపడ్డాడులే. కానీ ఇక నేను ఏమనను, సరేలే వాడి పాపం వాడికి. ఎప్పుడు నాన్నతో ఎప్పుడు నువ్వు చివరిగా మాట్లాడినావు? నేను మాట్లాడు ఒక 3.5 years అవుతుంది. అంటే నేను 10th లో ఉన్నప్పుడు అనుకుంటా వేరే ఆమెతో ఇట్లా కొంచెం చేస్తుంటే చాలా పెద్ద గొడవ అయినది. అయితే అప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడి అంత అయ్యేసరికి తర్వాత నాకే ఇంకా మాట్లాడాలనిపించాలి. అంటే 3.5 years తర్వాత వీడియో ద్వారా మళ్ళీ నాన్న చూసినాను. అంటే ఇంటికి వస్తుండే కానీ ఇక నేను ఉంటే ఆర్గ్యుమెంట్, ఇంక ఇట్లా గొడవ పడుతుంటే మా మమ్మీని తిడుతుంటే నేను ఉండలేను. కంటిన్యూగా తిడుతుంటే ఎట్లా అనిపిస్తుంది? నాకు ఉన్నదే మా అమ్మ ఒక్కటి, మా అమ్మని కంటిన్యూగా తిట్టడం ఇట్లా చేస్తుంటే మాకు బాధ అనిపించేది. ఇక మా నాన్న ఉంటే అమ్మ నేను ఉంటే మా అమ్మని తిడతాడు, ఇది గొడవ అవుతుందని సైలెంట్ దూరం ఉండేదాన్ని. ఇంకా తర్వాత అయినా కానీ నేను
ఒక ఈ ప్రచారానికంటే ముందు ఒక 3-4 months కూడా నాకు బాధ అనిపించింది. రోడ్ల మీద బిచ్చం ఎత్తుకొని తిని అడుక్కుంటున్నాను తెలిసి ఇంటికి దొరికొచ్చుకున్నా నేను. చింటూతో వాయిస్ రికార్డింగ్ ఉంది, కావాలంటే మీకు పెట్టిస్తా. ఇప్పుడు నేను ఇప్పుడు గ్యామ్లింగ్ ఆడుతున్నా అనుకోవడానికి కూడా అందులో ఏ డేట్కు మనం రికార్డ్ చేసినాం అనేది డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఏ నెల, ఏ డేట్కి, ఏ రోజు, ఏ టైం అనేది ఉంటుంది. సో ఫోన్ చేసి శ్రీశైలంలో బిచ్చం అడుక్కుంటుండంట, 7 పట్టుకరా అంటే మెంటల్ మంచిగా లేదంట. అప్పుడు మనం మంచిగా ఉన్నప్పుడే కొట్టిండ్రు మా తమ్ముడు. వద్దురా చింటూ, ఎన్ని రోజులు ఉన్నా మన నాన్నకు మనగాలి, కనీసం చచ్చిపోయిన రోజు మట్టి ఎనికినన్నా ఉండాలి కదా. చచ్చిపోతే ఈయన ఎవరో తెలియకపోతే ఎన్నో మున్సిపాలిటీలు తీసుకుపోయి పడేస్తారు. వద్దు, మన నాన్న మనకు ఉండాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే 1 month రెస్ట్, కంటిన్యూగా నాన్ వెజ్, చికెన్, మటన్ పెట్టి ఒక మంచిగా దిట్టగా అయిన తర్వాత మళ్ళీ తన్నిండు పోయిండు, మళ్ళీ పోయిండు, మళ్ళీ గల్లలో ఉన్న పైసలు తీసిండు, గిరాకీ పైసలు తీసుకొని వెళ్ళిపోయిండు. ఇంకా అంటే వాళ్ళ తమ్ముళ్ళ కోసం ఏదైనా పెట్టుకుంటారు అంటూ, తమ్ముళ్ళ కోసం ఏదైనా పెట్టుకుంటారు. సో అమ్మ విషయానికి వస్తే నేను అమ్మతో కూడా మాట్లాడడం జరిగింది. సో తను ఒక్కతే మిమ్మల్ని చూసుకుంటున్నట్టుంది. ఆమె ఒక్కతే చూసుకుంటుంది మమ్మల్ని. అది కూడా నాకు ఏం బాధ అనిపించాలి అన్న, అసలు నేను అంత టైర్డ్ అయినా కానీ ప్రతి ఒక్కరు మామూలుగా కొంతమంది చిన్న ఛానల్ కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చిన. ఎందుకంటే వాళ్ళు నా ఇంత దూరం నుంచి వచ్చిర్రు, వాళ్ళు టైం చేయకూడదు వేస్ట్ అని. నేను మస్తు ఎప్పటికైనా నేను మీడియా వాళ్ళకు కూడా రుణపడే ఉంటాను. వాళ్ళు నన్ను ఇంత హైలైట్ చేసిండ్రు. వాళ్ళంటే సరే నా గురించి బ్యాడ్ చేసినా నాకు వాళ్ళ మీద కోపం లేదు. వాళ్ళకి నేను ఎప్పటికైనా రుణపడే ఉంటాను. వాళ్ళకే అనిపించాలి మనసులో, అరే ఇంత మంచిగా దాన్ని ఇట్లా చేసినాం కదా అని. సో మా నాన్న గురించి ఇంకా క్లారిటీగా తెలియక సో అదేదో వాళ్ళు పెట్టేసిరు, తెలుసుకొని ఎప్పుడొకప్పుడు వాళ్ళే డిలీట్ చేసేసుకుంటారు. ఓకే, దీని తర్వాత కూడా ఇంకొక పెద్ద మచ్చన పడ్డది పైన చాలా మందికి ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏది? సో బర్రెలక్క పెళ్లి అయిపోయింది అని చెప్పి కూడా చాలా వైరల్ అయిన వీడియో. ఎందుకంటే మన ఇంటర్వ్యూ ద్వారా సో జనాలు ఏమనుకుంటున్నారో, సో అసలు వాస్తవాలు ఏం జరిగినాయో సో మనం చెప్పే ప్రయత్నం అయితే మనం చేస్తున్నాం. సో అదొక్క మచ్చ అంటే మనం ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని క్లియర్ చేసినాము. సో బర్రెలక్కకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది అని చెప్పి కూడా వాళ్ళకి సంబంధించిన వాళ్ళతో కూడా కొన్ని వీడియో బైట్స్ కూడా మనం చూసినాం బయట. సో దాన్ని మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇప్పుడు నేను వచ్చిన ప్రాసెస్ ఏందన్నా, సమాజంలోకి ఏం చేయడానికి వచ్చిన, సేవ చేయడానికి వచ్చిన. మళ్ళీ సేవలో తప్పు ఉంటే మాట్లాడగా నా పర్సనల్ విషయాలు జనాలకు ఎందుకన్నా నేను అనుకుంటున్నా. ఇప్పుడు నేను ఒక పని మీద బయటకు వచ్చిన, నిరుద్యోగం అనేది ఉండకూడదు, నాలాగే ఎవరు ఇబ్బంది పడొద్దు. ఇంకెప్పుడైనా నిరుద్యోగం పైన నిర్లక్ష్యం చేయాలంటే ఎవరైనా భయపడాలి, సమాజానికి సేవ చేయాలి. నేను ఎన్నో అనుభవించిన, నా ఏజ్ 26 ఏండ్లు, కానీ నేను ఎంతో అనుభవించింటే ఇంత పెద్ద నేను తీసుకున్న అడుగులో నా ప్రాణం పోతుందని కూడా నాకు తెలుసు, పోయే సిచ్యువేషన్స్ ఉంటాయని కూడా తెలుసు. నేను ఎలక్షన్లో ఏడ వండుకున్నా, ఏడ తిన్నా, రాత్రి పోయినా కానీ ఏడ వండుకుని ఏడ తిన్నా కూడా ఎవరికి తెలియదు. చెప్పలేము, మా తమ్ముని కొట్టాడు, రేపు నన్ను కొట్టడానికి గ్యారెంటీ ఏముంది? అలాంటి సిచ్యువేషన్లో నేను ఇంత నిలబడినా అంటే నేను ఎన్ని ఎదుర్కొని ఉంటే నేను సమాజ సేవ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నా. నేను చేసే సేవలో ఏదన్నా మిస్టేక్ ఉంటే నువ్వు ఏలెత్తు చూపి, నా పర్సనల్ విషయం అనేది ఎవరికి అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో అంత చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పాలి. సో ఈ ప్రచారాలు చేసింది, ఇలాంటివి క్రియేట్ చేసింది కూడా ఓర్వజాలని వాళ్ళే. అంటే అక్కడ అవతల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూడా వీడియో బైట్స్ లో మనం చూస్తున్నాము. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏం చెప్తున్నా, వాళ్ళ ఇంట్లో చక్కగా ఉన్నప్పుడు నాకు చెప్పమని నేను అనుకుంటాను. ఒక ఆమె నా గురించి చెప్పింది, ఆమె గురించి నేను ఇప్పుడు చెప్తా వీడియో. హస్బెండ్ కి పక్షవాతం వచ్చింది. హస్బెండ్ కి పక్షవాతం వస్తే నీకు సేవ చేయడం నా శాత కాదని హౌజ్లో ముంచింది తలకాయ. మళ్ళీ ఆమె గురించి ఆమె చెప్పుకోదు ఎందుకు? ఆమె చెప్పుకోవాలి కదా, నా మొగని కూడా నేను తలకాయ ముంచినా అని చెప్పుకోవాలి కదా. నా విషయాలు బయట పెడుతుందే, ఆమె విషయాలు ఆమె అవునయ్యా నేను కూడా మొగన్ని హౌజ్లో ముంచిన, పక్షవాతం వచ్చింది, సేవ చేయడానికి శాతగాక హౌజ్లో ముంచిన, సంపుదాం అనుకున్నా కానీ బయట వాళ్ళు వచ్చి నన్ను దన్నీరు, నా మొగని నీళ్ళకి లదిసిరని చెప్పుకోవచ్చు కదా. మరి నా విషయం ఎందుకు చెప్పాలి ఇప్పుడు? సో నేను బయట ఏ ప్రాసెస్ మీద వచ్చినా ఆ ప్రాసెస్ సరిగ్గా లేకుంటే నువ్వు నన్ను క్వశ్చన్ చేయి. పర్సనల్ లైఫ్ అనేది ఎవ్వరికి అవసరం లేదు. ఓకే.